బ్యాక్ టు DNA. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే వేడుకలతో బీఆర్ఎస్ లో జోష్ కనిపించింది. ఇక మా జాతిపిత కేసీఆర్ అంటూ వాడవాడలా గులాబీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. తెలంగాణ భవన్ లో జరిగిన వేడుకల్లో మాట్లాడిన కేటీఆర్ జాతిపిత అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. మాది నీతి రీతి కలిగిన జాతి, నీదేం జాతి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కామెంట్స్ తో జాతిపిత అంశంపై మరోసారి చర్చ సాగుతోంది. తెలంగాణ జాతిపిత అంశంపై అసలు వివాదం ఎందుకు, కేటీఆర్ మాటలను ఎలా చూడాలి, ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం డిఎన్ఏలో. ఎస్ భరత్, సో మళ్ళీ జాతిపిత మీరు వైరల్ చేసిన ఈ టాపిక్ మళ్ళీ వైరల్ అవబోతుందేమో. అంటే నేను కాదు, రేవంత్ రెడ్డి మాట్లాడారు ఎవరికి రాను జాతిపిత అని. సో ఒకసారి కేటీఆర్ ఏమన్నారో విందాం. సార్ కేటీఆర్ ఏమంటున్నారో ఒకసారి ప్లే చేయండి. ఏ జాతికి నువ్వు జాతిపిత, ఏ జాతి అని మాట్లాడుతున్నారు. వాడికి నేను చెప్తా ఉన్నా, ఏ జాతి అనే అవాకులు చెవాకులు పేలుతున్నా అల్పుడికి అల్పులకు చెప్తా ఉన్నా. రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది, జల్ జంగల్ జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది, సమ్మక్క సారలమ్మల జాతి మాది, సర్వాయి పాపన్న జాతి మాది, దొడ్డి కొమురయ్య జాతి మాది, వీరనారి సాకలి ఐలమ్మ జాతి మాది. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పు పాతర వేస్తామన్న కాలోజీ జాతి మాది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి జాతి మాది. 300 మంది 69 మంది అసువులు బాసిన యువ కిషోరాల జాతి మాది. ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది. నీతి ఉన్న రీతి ఉన్న తెలంగాణ జాతి మాది. నీకేం తెలుస్తుంది అని చెప్పి వాడిని అంటా ఉన్నా. బానిసకొక జాతి కాదు, తెగో ఉన్న కేసీఆర్ జాతి మాది. ఢిల్లీకి ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది. తెగువ ఉన్న పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది. ఏ జాతి నీది, ఏ జాతికి జాతి పిత అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తా ఉన్నా. 2 జాతులున్నాయి తెలంగాణలో. ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి. మాది ఫైటర్ల జాతి, మీది ట్రైటర్ల జాతి. మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి, నీది మరి ట్రైటర్ల జాతి. గుర్తుపెట్టుకో. ఒకటి మాత్రం పక్కా, కేసీఆర్ అన్నాడు చెప్పుకోలేదు నేను జాతిపితనని. ప్రజలు పిలుచుకున్నారు. ఎవరైతే స్వాతంత్రం తెచ్చిండో తమ జాతికి ఆయనను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారు. పెద్ద మనిషి, మా తెలంగాణకు బాపు లాంటి పెద్ద మనిషి కాబట్టే ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా ఒక కొడుకుగా. సర్వసాధారణంగా ఏ తండ్రి అయినా ఆ కొడుకుకి ఆ పిల్లలకి హీరో ఉంటాడు. కానీ నా తండ్రి ఇలా తెలంగాణకు హీరో. అది తెలంగాణకు జాతికి మొత్తానికి హీరో. ఇది వాస్తవం. సో సరే, కేటీఆర్ మాట్లాడిన వాడు వీడు మిగతావన్నీ వాటితో ఏకీభవించకపోయినా కేసీఆర్ డెఫినెట్ గా ఇవాళ పుట్టినరోజు, 72వ పుట్టినరోజు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి. తెలంగాణ తల్లికి, తెలంగాణ తల్లి అనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఏమంటారు, తెలుగు రాష్ట్రాల్లో కొద్దిమందే యుగ పురుషులు పుట్టారు. దానిలో కేసీఆర్ ఒకళ్ళు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎన్టీఆర్ అనుకోవచ్చు, వైఎస్ఆర్ అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు, ఆ తర్వాత కేసీఆర్. తెలుగు నేల, ఎస్పెషల్లీ తెలంగాణ నేల ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని శతాబ్దాలైనా గుర్తుపెట్టుకుంటుంది. మనం ఇప్పుడు రాణి రుద్రమదేవి గురించి మాట్లాడారు, కాకతీయుల గురించి మాట్లాడారు. అంటే ఎన్ని సంవత్సరాలైంది కాకతీయులు? 1000 సంవత్సరాలైనా మాట్లాడుకుంటున్నాం కదా. ఇంకా 1,00,000 సంవత్సరాలైనా కేసీఆర్ గురించి మాట్లాడుకోని కంపల్షన్ ఆయన క్రియేట్ చేశారు. ఎందుకంటే తెలంగాణ అన్న ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని 1969 నుంచి ఉద్యమం జరుగుతోంది. 1956 నుంచే ప్రత్యేక రాష్ట్రం కావాలంటుందాన్ని అసాధ్యం అవుతుందా, ఇది అవుతుందా కాదా అన్నది ఆయన మాటల్లోనే ఒక చెప్పాలంటే ఒక బక్కపల్చని వ్యక్తి మొత్తం భారత రాజకీయ చరిత్రలో ఉన్న అన్ని రాజకీయ పార్టీని పొలిటికల్ ప్రాసెస్ 1969లో ఉద్యమం జరగలేదా అంటే ఆ సాక్రిఫైస్ మనం తక్కువ చేయలేం. 300 మందిని కాల్చి చంపారు కదా అప్పుడున్న ప్రభుత్వం, విద్యార్థులు చనిపోయారు కదా. సో మలి దశ తెలంగాణ ఉద్యమం అంటే 1971లో 14-11 మంది ఎంపీలు గెలిచారు తెలంగాణ ప్రజాసమితి. అయినా రాలేదు. సో ఎంపీలు, 2 ఎంపీలతో తెలంగాణ సాధించారు. ఇప్పుడు 2009లో కేసీఆర్, అంతకుముందు 2004లోనేమో ఫస్ట్ టైం 6 ఎంపీలు వచ్చాయి. కానీ 2009లో 2 ఎంపీలతోనే తెలంగాణ సాధించారు. 1969లో
ఉద్యమం జరిగిన తర్వాత జయాంధ్ర ఉద్యమం తర్వాత ఇందిరాగాంధీ ఉన్నప్పుడు 1971లో తెలంగాణ ప్రజాసమితి 14 స్థానాలకు 11 స్థానాలు తెలంగాణలో గెలుచుకుంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్. కానీ ఇందిరాగాంధీకి అప్పుడు అవసరం పడలా, అయినా ఇవ్వలేదు ఇందిరాగాంధీ తెలంగాణ. జై తెలంగాణ కాదు, జై ఆంధ్ర అని కూడా అక్కడ కూడా మాకు మా రాష్ట్రం కావాలన్నప్పుడు కూడా సాధ్యం కాలే. సో అటువంటి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించారు. భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ ట్రాప్లో పడ్డాయి, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ. అంతే కదా, December 9th స్టేట్మెంట్ వరకు అన్ని రాజకీయ పార్టీలు మేము తెలంగాణకు అడ్డు కాదు నిలువు కాదని చెప్పే కదా. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సందర్భాన్ని యూజ్ చేసుకొని September 2న రాజశేఖర్ రెడ్డి చనిపోయినాడు 2009. 3 నెలల్లో 2009 December 9th స్టేట్మెంట్ వచ్చింది, తెలంగాణ రాష్ట్ర ప్రాసెస్ను మేము ఇనిషియేట్ చేస్తున్నాం అని చెప్పి. సో పుట్టినరోజు అని కాదు, ఎంత చెప్పినా తర్వాత రాష్ట్ర సాధన ఒకటే కాదు. అంటే చాణక్య నీతి అంటే ఆయనకంటూ ఒక ఏమంటారు భావజాల వ్యాప్తిని, తెలంగాణ భావజాల వ్యాప్తిని ఒక మాట ఏంటంటే కన్విన్స్ చేశారు. ఆంధ్ర సంబంధించి మేము బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం తెలంగాణ వాళ్ళని, కాలికి ముళ్ళు గుచ్చితే పంటితో తీస్తాం ఆంధ్ర వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఎదురవుతే, ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము ఇక్కడ ఏమంటారు పెట్టుబడిదారులకు వ్యతిరేకం కానీ పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళ కోసం వ్యతిరేకం కాదు. అవన్నీ నిజమే చూపించారు కదా. పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఎదురైందా? కాలే కదా. ఆంధ్రప్రదేశ్ సంబంధించి వచ్చిన సోదరులకు ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకున్నారు కదా. హైదరాబాద్లో అందరు సేఫ్గా సెక్యూర్గా ఉన్నారు కదా. ఈవెన్ మద్రాస్ రాష్ట్రం పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా చాలా దాడులు జరిగాయి అక్కడ ఉన్న తెలుగు వాళ్ళ మీద, బట్ అది జరగకుండా కూడా చూసుకున్నారు కదా. సో ఇవన్నీ మాటలు కామన్ మ్యాన్ కూడా జరివేశారు. అదే భావజాల వ్యాప్తి. పంటి కాలికి ముళ్ళు గుచ్చితే ఇంకా హ్యాపీగా ఉన్నారు ఎక్కువ. సో ఎవరినైతే తిట్టారో అప్పటి వరకు వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారు కదా. 2018-23లో ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ గెలిచిన సెటిలర్స్ ఓటెడ్ ఫర్ బీఆర్ఎస్. కోర్ తెలంగాణ ఓటు రాలేదు. ఈవెన్ 24 ఆల్సో 23 అసెంబ్లీ ఎలక్షన్స్ ఆల్సో మొత్తం హైదరాబాద్ లో క్లీన్ స్వీప్ చేసింది బీఆర్ఎస్. ఎవరైతే అంటే తిట్టిన వాళ్ళను కూడా మళ్ళీ తనకు సపోర్ట్ చేయించుకోవడం అనే ఆ చాణక్యం ఇంకా రాదు, వేరే వాళ్ళకి అటువంటి చాణక్యం రాదు. ఒకసారి శత్రువు అయిపోతే ఇంకా ఆ శత్రుత్వాన్ని పెంచుకుంటారు. బట్ శత్రువుల్ని కూడా మిత్రులు ఎలా చేసుకోవాలో రాజకీయ చాణక్యం. సో అవన్నీ నేర్చుకున్నారు. ఎస్, తెలంగాణ జాతిపిత అవునో కాదో కాలం నిర్ణయిస్తే కానీ తెలంగాణలో పుట్టిన ఒక యుగ పురుషుడు. ఇప్పుడు నేనేదో కేసీఆర్ భజనో లేకపోతే బీఆర్ఎస్ భజనో అంటారు కానీ ఇంకో 20 సంవత్సరాల తర్వాత యాక్సెప్ట్ చేయకపోరా. నాకు గుర్తుంది 2007లో మోహన్ బాబు చిరంజీవి ఇద్దరు లెజెండ్ అనే విషయంలో అన్నారు. ఇవాళ ఆయన ఏమన్నాడు, ఆ ట్రోఫీ దానిలో తీసేసి కాలం నిర్ణయిస్తుంది నేను లెజెండా కాదా అన్నది. ఇవాళ మోహన్ బాబు ఎక్కడున్నాడు, మోహన్ బాబు పరిస్థితి ఏంటి, చిరంజీవి పరిస్థితి ఏంటి, అవునా కదా. ఆయన లెజెండా అన్న విషయంలో గొడవ జరిగినప్పుడు ఇవాళ చిరంజీవి లెజెండా అని అందరూ ఒప్పుకుంటున్నారు ఇవాళ. సో ఇంకో 20 సంవత్సరాల తర్వాత అయినా ఇప్పుడున్న రాజకీయ పార్టీలే కేసీఆర్ ఆశయాలు మాట్లాడతాయి. ఆయన తప్పులు చేయలేదా అంటే తప్పులు చేశారు, రాజకీయాల్లో చాలా తప్పులు చేశారు. నాట్ ఓన్లీ ఉద్యమ సమయం, ఒక రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వెల్ఫేర్ డెవలప్మెంట్ అంటే ఎట్లా అన్నది చూపించారు. చాలా ఫాస్ట్గా ఎట్లా గవర్నెన్స్ని ప్రజల్లోకి చేర్చొచ్చు. రైతు బంధు లాంటి ఆలోచన ఎవరికి రాదు. సరే, నేను ఫ్రీబీస్ ఉచితాలకు వ్యతిరేకం కానీ రైతు బంధు వల్ల ఎంత ప్రొడక్టివిటీ పెరిగింది. 2014లో తెలంగాణలో ఉన్న వ్యవసాయ భూమి, సాగుకు ఉన్న వ్యవసాయ భూమి ఎంత, ఇప్పుడెంత. ఇప్పుడు తూర్పు ఉభయ గోదావరి జిల్లాల్ని దాటిపోయి వరి ప్రొడక్షను, వరి ఉత్పత్తి కరీంనగర్ నల్గొండలో అయిందంటే దానికి కారణం ఏంది? ఇవన్నీ ఇన్సెంటివ్స్ కాదా? రైతు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయినాయి. మహారాష్ట్ర తర్వాత అత్యధిక ఆత్మహత్యలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేవి, తెలంగాణలో ఉండేవి. ఇవాళ రైతు ఆత్మహత్యల్లో లాస్ట్ స్థానం ఉందంటే కాదా? ఎందుకంటే మెయిన్గా ఏంటంటే రైతు భూమి రేటు చాలా పెరిగింది. ₹1,00,000 కూడా ఎకరానికి వచ్చేది కాదు. ఇవాళ మీరు తెలంగాణలో ఎక్కడన్నా చూడండి, ఈ మాట నేను అన్నది కాదు, చంద్రబాబు నాయుడు అన్నాడు ఏపీ ఎలక్షన్స్ ముందు. ఆంధ్రప్రదేశ్లో ఎకరం భూమి ఎంత ఉంది, తెలంగాణలో ఎంత భూమి ఉంది వ్యవసాయ భూమి అని. ఎకరం భూమి ఎక్కడ పోండి 20 లక్షలకు తక్కువ లేదు వ్యవసాయ భూమి అయినా.
సో రైతుల వ్యవసాయ భూమి ఆ విధంగా రేటు పెరగడం ద్వారా ఇదివరకు 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు అప్పులు ఉన్న వాళ్ళు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు రైతులు. సో రైతు బంధు లాంటి కాన్సెప్ట్ పెట్టి పిఎం కిసాన్ ఇవాళ సంవత్సరానికి 6,000 ఇస్తున్నారంటే కాన్సెప్ట్ కేసీఆర్దే కదా. సో ఆయనంటూ ఒక అడ్మినిస్ట్రేటర్గా గొప్ప అడ్మినిస్ట్రేటర్గా ముద్ర వేసుకున్నారు. సరే కొన్ని తప్పులు చేశారు, ఏంటంటే ఫిరాయింపు రాజకీయాలు, డబ్బు రాజకీయాలు, ఇవన్నీ చేసేది లేకుండే. కానీ ఎవరైనా సరే ఇప్పుడు గాంధీని కూడా కొన్ని తప్పులు చేశారంటారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళకు క్షమాభిక్ష పెట్టమని అడగలేదు. సుభాష్ చంద్రబోస్ని వాళ్ళని వేరే మార్గంలో పోతా అంటే ఒప్పుకోలేదు. ఇట్లా చెప్తారు. ప్రతి వ్యక్తిలో తప్పులు ఒప్పులు ఉంటాయి, రెండూ ఉంటాయి, పాజిటివ్స్ నెగటివ్స్. కానీ కేసీఆర్ను చరిత్ర గుర్తిస్తుంది. ఇప్పుడు కాకపోయినా 1000 సంవత్సరాల తర్వాత అయినా తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లో తెలంగాణలో ఒక ఆరాధ్యమైన వ్యక్తిగా ఆయన కీర్తించబడతారు. సరే ఇప్పుడున్న టెంపరీగా ఇప్పుడున్న వాళ్ళు తిట్టొచ్చు. ఇప్పుడు తిట్టిన వాళ్ళే మీరు చూడండి రాబోయే రోజుల్లో ఆయన లేనప్పుడు ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఆ తర్వాత కీర్తించే పరిస్థితి వస్తుంది ఆ పార్టీలన్నీ కూడా. మనం ఇందిరాగాంధీ గురించి మాట్లాడుకుంటున్నాం, అటల్ బిహారీ వాజ్పేయి గురించి మాట్లాడుతున్నాం. అటల్ బిహారీ వాజ్పేయిని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయవచ్చు, కానీ ఆయన ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయలే కదా. సో 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సరే ఆయన జాతిపిత అవుతారో లేదో కానీ డెఫినెట్గా ఆయన ప్రవేశపెట్టిన వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఆ మోడల్ ఏదైతే ఉందో రైతుల గురించి ప్రవేశపెట్టిన పథకాలు చాలా ఫాస్ట్గా అడ్మినిస్ట్రేషన్, ఎందుకంటే బ్యూరోక్రటిక్ హర్డీల్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా పని చేపడితే కనుక సంవత్సరాల తరబడి తీసుకుంటారు. సాగునీటి ప్రాజెక్టులు అంటే సంవత్సరాలు, కానీ దాన్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశారు. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. డెఫినెట్గా కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా 72వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. ఆయన ముఖ్యమంత్రి అయినా కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఆయన మార్గనిర్దేశనం ఉండాలి. ఏ ప్రభుత్వాలైనా ఆయన మార్గనిర్దేశనం తీసుకోవాలి. రాజకీయ పరంగా ఎంత విభేదాలున్నా సరే. రేవంత్ రెడ్డి వాళ్ళు విజ్ చేశారు, ట్వీట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి విజ్ చేశారు, చంద్రబాబు నాయుడు విజ్ చేశారు. సో ఎవరు ఏమన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జాతిపిత అయినా కాకుండా ఈజ్ ఎ లెజెండ్ అని నేను చెప్తాను. మాట్లాడదాం. శరత్ గారు ఉన్నారు, తర్వాత కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా సీతారాం నాయక్ గారు ప్రొఫెసర్ భారతీయ జనతా పార్టీ నుంచి. సో శరత్ గారు మరొకసారి వచ్చింది జాతిపిత ఇష్యూ, ఇవాళ కేటీఆర్ మాట్లాడారు. మొట్టమొదటి సార్ మీతో పాటు నేను కూడా కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తర్వాత వారు ఆయురారోగ్యాలతో ఉండాలా. వారి కాంట్రిబ్యూషన్ ని మీరు నేను లేకపోతే ఇంకెవరు తగ్గించలేరు, ఎక్కువ పెంచలేరు. రాజకీయాలలో వాళ్ళ ఒరవడిని తప్పకుండా భవిష్యత్ తరాల వాళ్ళు 2 రకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తారు. ఇవాళ గాంధీజీని కూడా 2 వేలో ఇంటర్ప్రిట్ చేస్తున్న మాట వాస్తవం. అయితే విషయం ఏంటంటే కేటీఆర్ కొద్దిగా అంటే శృతి తప్పి మాట్లాడినాడు అని అనిపించింది. ఎందుకంటే ఈ రకమైన అనవసరమైన చర్చ తెచ్చి మళ్ళీ కేసీఆర్ ను ఉన్నవాడు లేనివాడు అందరూ తిట్టే వాతావరణం సృష్టించాడు. మరి ఆయన అవివేకమా లేకపోతే బుద్ధి ఉందా లేదా, అసలు ఎందుకు కేసీఆర్ గురించి ఆ రకమైన చర్చ తీసుకురావాల్సి వచ్చిందని మరి ఆయనకి విజ్ఞతకి మనం వదిలేటాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ టాపిక్ తీయాల్సిన అవసరం లేదు. రైట్ ఆర్ రాంగ్, దట్ జాతిపిత కాన్సెప్ట్ ఈజ్ ఓవర్. తర్వాత రెండోది, రేవంత్ రెడ్డి తప్పు చేసినాడు, రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడినాడు ఇట్లా మాట్లాడినాడు అంటే ఆయన ఏం మొరిగినాడు, ఈయనకు అదేం మొరిగినాడు కదా. ఈయనకేం సంబంధం ఉందండి రాణి రుద్రమలతోని లేకపోతే కొమరం భీములతోని వాళ్ళతోని వీళ్ళతోని? ఇది అంతా ఏంటంటే చోటే మూసే బడి బాత్ అన్నట్టుగా. తర్వాత రెండోది, సమకాలికంగా ఎవరైతే కేసీఆర్ తో దగ్గరగా ఉండి ఆయన వ్యవహార శైలి చూసిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి మాకు వీ గాట్ డిఫరెంట్ వ్యూస్ అబౌట్ ఇట్. ఇన్ సర్టెన్ ఆస్పెక్ట్స్ ఈజ్ సుప్రీం. మీరు అన్నట్టుగా ఇన్పుట్ సబ్సిడీ, రైతు బంధు అనేది ఒక బ్రహ్మాండమైన స్కీమ్. రైతుల విషయంలో కానీ, రాష్ట్రంలో వరి పండడంలో కానీ, లేకపోతే చిన్న చిన్న నీటి విషయాల్లో
సాగునీటి వనరులను అభివృద్ధి చేసే కాకతీయ గాని లేకపోతే మిషన్ భగీరథ గాని ఇవి కనుక చాలా చక్కగా అమలు అయినాయి. కొన్ని జరగాల్సిన సందర్భాలు ఉండింది. వాటిలలో కొంత అవినీతి కూడా జరిగింది. దాన్ని కూడా మనం చర్చిస్తాం. ఒక వ్యక్తి జీవిత కాలంలో ఆ వ్యక్తిని జాతిపిత అని అనడము, జాతిపిత అని అనకపోవడము, ఇది అనవసరమైన చర్చ. ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించింది కాదు. ప్రజలకు దీనివల్ల ఓరగూరేది కూడా ఏం లేదు. వట్టిగా బర్త్డే అయిన వాడు కేటీఆర్ మీద కోపం ఉన్న వాళ్ళు ఇవాళ కేసీఆర్ ను తిట్టే సందర్భం చాలా అవివేకంగా కేటీఆర్ సృష్టించినాడు. నా దృష్టిలో ఇద్దరు ఒకటే తీరుగా మొరుగుతా ఉన్నారు. అటు రేవంత్ రెడ్డి అయినా గంతే, ఇటు కేటీఆర్ అయినా గంతే. అంటే విజ్ఞత అనేది కోల్పోయి కేటీఆర్ చాలా అనవసరంగా మాట్లాడుతున్నాడు. విదేశాల్లో చదువుకున్నా అంటాడు, తెలివిగలవాడిని అంటాడు, మేధా సంపత్తి అంటాడు, అన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినాడు, ఉద్యమంలో పార్టిసిపేట్ అయినాడు. ఎక్కడో ఒక చోట సంయమనం పాటించేసేసి నో, ఇక నేను ఇట్లాంటి పనులు చెయ్యా, నేను హుందాగా రాజకీయాలు చేస్తా, ఒక ఐడియల్ పాలిటిక్స్ లో నేను విధానాన్ని మార్చుకుంటా, ఎవరు ఎంత తిట్టినా నేను మాట్లాడాలని కనుక ఆయన సంయమనం ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తారు. కానీ ఇప్పుడు నిర్ణయం చేయాల్సిన ప్రజలకు రెండు మొరిగే కుక్కల్లాగే కనబడుతున్నాయి తప్ప ఇతరత్రంగా కనబడట్లేదు. ఇప్పుడు కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడే భాషను కూడా ఎవరు ఇష్టపడరు. అసలు నువ్వెవడికి రా జాతిపిత ఫలానా ఫలానా అని ఆయన మాట్లాడిన తీరు అది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా లేదు, చాలా నీచంగా ఉండింది. ఆ రోజు మనం చెప్పినాం కూడా. మాకు ఒక విషయం గుర్తుంటది భరత్ గారు, మేము ఈనాడులో పనిచేస్తున్న రోజుల్లో మాకు కొండవీటి వెంకట కవి అని మా ఆఫీస్ లో చాలా తిరుగుతూ ఉండేవాడు. మా ఆఫీస్ కు రెగ్యులర్ గా వచ్చేవాడు అనమాట. ఆయన దానవీర శూరకర్ణ అనే సినిమాకు డైలాగులు రాసినాడు. అందులో ఒక డైలాగ్ రాస్తాడు, ఊర కుక్క ఉచితానుచిత పరిజ్ఞానంతో నోరెత్తి మోరలిడునా అని. అటనే ఊర కుక్కల స్థాయిలో రాజకీయాలలో ఒక పదవులు అనుభవించిన వారు, పదవులలో ఉన్న వాళ్ళు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. దట్టు ఆయన బర్త్డే ఇప్పుడు కేసీఆర్ ని వాళ్ళ మనం పరుషపదాలతో మాట్లాడి ఆయన హృదయానికి గాయాలు చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అట్లానే మరి ఏమైనా కేసీఆర్ ఏమైనా ల్యాబ్ లో తయారైన పూర్తిగా ఏ మాత్రము తప్పులు లేని రాజకీయ నాయకుడు లేకపోతే మనిషి ఉంటారా? ఏమాత్రం తప్పులు లేని మనిషి జీవించే తప్పులు అంటే మామూలు 70 సంవత్సరాలు నివసించి 70 సంవత్సరాలు బతికి తప్పు చేయని మనిషి భూప్రపంచం మీద ఎవరైనా ఒకళ్ళు ఉంటారా? భరత్ గారు అందరికీ నచ్చినట్టు యాక్సెప్టబుల్ పర్సన్స్. మీరు చెప్పిన మేధా సంపత్తి గల వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి పార్టీ ఫిరాయింపులు డబ్బు రాజకీయాలు చెప్పాను నేను. అది కూడా పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పేటప్పుడు ఏ వ్యక్తి గురించి నీచంగా మాట్లాడద్దు అనేటువంటి ఒకే ఒక విధానాన్ని కట్టుబడి నేను ఆ నెగటివ్ ఆస్పెక్ట్స్ మాట్లాడట్లేదు సార్. కానీ ఒకటి మాత్రం ఉంది, కేటీఆర్ ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని ఇక నుంచి కేసీఆర్ ను ఒక రాజకీయ చర్చగా మార్చవద్దు. నీకు దమ్ముంటే నువ్వు రాజకీయ నాయకుడిగా ఎదిగితే ఎదుగు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిన్ను నువ్వే ప్రకటించుకో, పార్టీని లీడ్ చేయి, ఇంకేదైనా చేయి, రాజకీయాలలో మార్పులు తీసుకొని రా. ఆయన ఏమో అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా తన మానాన తానున్న వ్యక్తిని, ప్రశాంతంగా జీవితం గడుపుతున్న వ్యక్తిని ప్రతిసారి ఆయన నేతృత్వంలో మళ్ళా ప్రభుత్వం ఏర్పడితే ఆయన అట్ట చేస్తాడు, ఇట చేస్తాడు, ఆయన తిట్టినాళ్ళ మీద మనవసుడు, ఇదంతా ఎందుకండి? ఇప్పుడు కేసీఆర్ టాపిక్ ఇప్పుడు అనవసరమైన చర్చ. కేటీఆర్ కు బుద్ధి ఉంటే అసలు ఆయన జన్మదినోత్సవం రోజున అంత మంచి శుభకార్యం లోపల ఈ టాపిక్ తీసి అంత పెట్ట చేయాల్సిన అవసరం లేదని నా భావన సార్. ఓకే వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు చర్చలో. ఎస్ సీతారాం నాయక్ గారు. సీతారాం నాయక్ గారు ఏమంటారు? కేసీఆర్ పుట్టినరోజు మరొకసారి జాతిపిత ఇష్యూ వచ్చింది, ఇవాళ కేటీఆర్ మాట్లాడారు, దానికి రేవంత్ రెడ్డికి మొన్న అన్నదానికి కౌంటర్ ఇచ్చారు, ఎవరికి జాతిపిత అన్నదానికి చెప్పారు, ఎక్స్ప్లెనేషన్. వాళ్ళు పొలిటికల్ గా ఏదేమనుకున్నా ఈ తెలంగాణ రావడంలో మా పాత్ర కూడా ఏదంటే భక్తిగా పనిచేసిన వాళ్ళుగా ముందుగా కేసీఆర్ గారికి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఆయన అభిమానిగా నేను, ఎందుకంటే ఆ పార్టీలో పనిచేసిన, ఆ పార్టీలో నేను ఎంపీగా అయినా. అయితే ఒక్కటి గుర్తించుకోవాలి, వీళ్ళు పొలిటికల్ గా దీన్ని తీసుకొచ్చినంత మాత్రాన ఇటు కేటీఆర్ మాట్లాడినా లేదా అటు రేవంత్ రెడ్డి మాట్లాడినా, రేవంత్ రెడ్డి కేసీఆర్ చెడ్డవాడని అన్నంత మాత్రాన ఆయనకు అది అవగిస్తుందా? లేదా కేటీఆర్ అయినా జాతిపిత అనగానే ఆయనకి ఏమైనా బిరుదు వస్తుందా? అంటే ఈ చర్చల కంటే ఈ తెలంగాణ ఉద్యమం 1963 కదా భరత్. అప్పుడు కేసీఆర్ గారు ఏజ్ ఎంత?
1969 కు ఏజ్ 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలు. అంతకంటే ముందే 50 మనకి ఎప్పుడైతే 15 సంవత్సరాలే. 1954 అయినా బర్త్ డేట్ 15. కానీ ఇది ఒకరి ఆశయం కాదు కదా, ఈ తెలంగాణ ప్రజల ఆశయం. మన అభిస్థానానికి వ్యతిరేకంగా ఆంధ్రులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది గనక అప్పుడు ఎంతమంది చనిపోయారు, ఇప్పుడు ఎంత జన్మయ్యారో చనిపోయారు. మీరు చేయాలి, ఎవరొకరి ఈ భూమి మీద పుట్టినాం గనక మనం తప్పనిసరిగా తెలివితేటలు కావచ్చు, లేదా ప్రజలు నువ్వు చేసేది మంచిది అనుకొని నీ ఎంబడి పడ్డప్పుడు దాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే కదా జాతి పిత అనే బిరుదులు. ఇప్పుడు మనం ఎంత ఇదైనా మహాత్మా గాంధీ గారు ఆయనను కాల్ చేసినా ఇప్పటికీ ఈ దేశం ఆయన జాతిపిత గారి మనం అన్ని రకాలుగా పనిచేసుకుంటాం. కేసీఆర్ చేయలేదని కాదు, ఆయన వారి పాత్ర వారు పోషించారు. కానీ బజార్స్ ఎందుకు పెడుతున్నారు ఆయనను? ఎవరన్నాలే కేసీఆర్ ను జాతిపిత ఎవరన్నాలండి? ఎవరన్నారు? ఈ తెలంగాణ కొరకు ఉద్యమకారులు ఎవరైతే ఆవుతాయో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి, తెలంగాణ సమాజం చెప్పాలి. కానీ ఈ రాజకీయాల కొరకు ఏదో మేమంటే మాకే క్రెడిబిలిటీ వస్తుందని చెప్పి ఆయననేమన్నా ఆయన శక్తిని ఆయనను కొంచెం దిగజారుస్తున్నాం అనేది అనిపిస్తుంది. అయితే ఇంతకుముందు శరత్ గారు చెప్పినట్టు ఈ జన్మదిన ఈ రోజున ఏం మాట్లాడదు, నేను కూడా ఏం మాట్లాడదలుచుకోలేదు. నేను వారిని ఆయురారోగ్యాలతో ఉండాలనే భగవంతుని కోరుకుంటున్నాను, ఎవరైతే ఏంటి. కానీ ఎందుకు మేము 10 సంవత్సరాలు పూర్తి చేయలేకపోయినాం? 9 సంవత్సరాల పాలన, రెండోసారి మరి చిత్తుగా పోయినాం కదా. మరి ఏందన్నది అది కూడా ఆలోచించాలి కదా. అది ఆలోచించకుండా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, సోనియా గాంధీ అగ్ని చేసి ఆయన ఏమంటాడు, సోనియా గాంధీ అక్కడ ఒక ప్రభుత్వాన్ని పొడగొట్టుకునేది ఆంధ్రలో, ఇక్కడ మేము దెబ్బతిన్నాం తెలంగాణలో, మేమే జాతి పిత అని ఆమె జాతి పిత అని ఆయన అనబట్టే. ఎందుకండి ఇది లేదు, పంచాయతీ లేదు. క్రెడిబిలిటీ కేసీఆర్ కున్న క్రెడిబిలిటీ ఇప్పుడు ఉంటది, చిరస్థాయిగా ఆయనకి ఏ క్రెడిబిలిటీ ఉంటుందో ఆ క్రెడిబిలిటీ ప్రజలు ఇస్తారు. కానీ అనవసరంగా వీళ్ళు దాన్ని ఏమైనా బజార్లో పడేసి అమ్ముతున్నారేమో అనిపిస్తుంది. అయినా కాకతీయులతో పోల్చడం, రుద్రమదేవితో పోల్చడం ఏమంటే ఏమి? రుద్రమదేవి వాళ్ళ కుటుంబం అంతా చచ్చిపోయారు, వీళ్ళ కుటుంబంలో ఎవరు చచ్చిపోయా తెలంగాణ ఉద్యమంలో అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఎందుకు అంటున్నారు అటువంటి అపనిందన? చచ్చిపోవాలని ఎందుకు అనుకుంటారు కానీ అది కరెక్ట్ గా అదే రాజుల కాలం యుద్ధాలు, రుద్రమదేవి అంటే యుద్ధాల సమయంలో వాళ్ళ యుద్ధాలలో మొత్తం బతుకుండి తెలంగాణ సాధించారు. లేదు భరత్, తెలంగాణ కొరకు కూడా యుద్ధాలు జరిగినాయి, ఉద్యమం జరిగింది. ఏ సామాజిక వర్గంలో ఎంతమంది చనిపోయారో మీ దగ్గర లేదా డేటా? అంటే మనం అప్పుడు ఆత్మహత్యలు వద్దని అనుకున్నాం కదా. ఆత్మహత్యలు 100 సార్లు చెప్పినాం సార్. నేనైతే డిబేట్లు పెట్టి పిల్లల కాళ్ళు పట్టుకున్నాం, వద్దురా చేయవద్దని. అయినా పోయిన వాళ్ళు పోయిరు. నేను అనేది ఏంటంటే వాళ్ళని ఇప్పుడు ఆయనను కించపరచడం కాదు, ఆయన కింద క్రెడిబిలిటీ ఉంటది. మీరు అన్నట్టు ఇంతకుముందు ఎవరు ఒప్పుకోకపోయినా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కొరకు ఆయన ఏదో రాజీనామా తీసుకొచ్చి ఆ ఉద్యమాన్ని ఇంత ముందుకు తీసుకోపోయాడు. సబండ వర్ణాలు దీంట్లో ఉన్నాయి. మరి చచ్చిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు మేమంతా ఏం కావాలి సార్? ఉద్యమకాలం బిచ్చగాళ్ళగానే ఉన్నాం కదా, ఒప్పుకుంటారు అందరూ. అందుకోసం నేను అనేది ఏంటంటే ఉన్నది వాళ్ళదే. కేసీఆర్ గొప్ప, కేసీఆర్ నేతృత్వంలో వచ్చిందంటే మిగతా వాళ్ళు తప్పని కాదు కదా. గాంధీ నేతృత్వంలో స్వతంత్రం వచ్చిందంటే సుభాష్ చంద్రబోస్ కంట్రిబ్యూషన్ చేయలేము. భగత్ సింగ్ ను అహింస మార్గంలో అయిన భగత్ సింగ్ ను కూడా ఇప్పటికి పూజిస్తున్నారు కదా. అవును, ఇప్పటికి పూజిస్తున్నారు. మరి ఎవరిది వాళ్ళకే ఉంటుంది. శ్రీకాంతాచారి కంట్రిబ్యూషన్ శ్రీకాంతాచారిదే, కేసీఆర్దే, జయశంకర్ సార్దే, ఎవరిది వాళ్ళకే ఉంటది. అవును సార్, మరి ఇంత జరిగినప్పుడు ఎంత ఉద్యమమైన ఒక్కళ్ళ చేతిలో ఉండదు. మళ్ళా మీరు తీసుకపోయి 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉద్యమాలు జరిగిన దాంట్లో తీసుకపోయి ఏదో 10-14 సంవత్సరాలు వారికి ఒక అవకాశం వచ్చింది, మనం అందరం వెంబడబడ్డాం. అది అంతే ఉంచుకోవాలి. అదే ఆయనకు పేరు ఉందండి. కేసీఆర్ ఎవరు కాదంటున్నారు? కేసీఆర్ జయశంకర్ జాతి పిత అన్నాడు. మరి ఇప్పుడు ఈయన మీరే చెప్పండి. కేసీఆర్ అడగండి. ఒకసారి వి ప్రకాష్ గారితో మాట్లాడాలి. నువ్వు పూర్తి ఏమో ఈ మధ్య ఎట్లో బ్రదర్ చెప్పండి. మీరు అయిపోయింది అనుకున్నా. అయిపోయిందని లేదు, అయిపోయింది. ఆయన జాతి పిత అన్నాడు. ఇప్పుడు వి ప్రకాష్ అడిగితే ఏమంటాడో చెప్పు. ఎవరి ఆయనే జాతి పిత అంటాడు. ఎందుకంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నది కదా తమ్మి. ఎంతమంది ఇప్పుడు నేను ఏమంటానంటే కేసీఆర్ కు ఉండేటువంటి గౌరవం
ఉంది సమాజంలో, సొసైటీలో దాన్ని ఎవరు కాదను, కాపాడుకోవాలి దాన్ని. మీ రాజకీయాల కొరకు ఆయన జాతిపిత బిడ్డు ఇస్తానంటే, కేటీఆర్ ఇస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎందుకు ఒప్పుకుంటారు? ఓకే, రాజకీయాలండి. నువ్వు ఒప్పుకునేది ఉంటే నువ్వు 10 సార్లు నువ్వే రానుండే కదా. ఓకే. అడిగితే నువ్వు సమాధానం ఏం చెప్తారు కేటీఆర్ గారు? ఇప్పటికైనా కేటీఆర్ కొంత తగ్గాలి అనేది ఏంటంటే, ఎందుకండి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం కేటీఆర్ రావడానికి ఏం సంబంధాలు ఉండే మీకు తెలియదా? ఇవాళ ఎంత ప్రాణాలు కోల్పోయి ఇన్ని చేసి ఇవాళ మేము ఏం లేకుండా ఉన్నవాళ్ళం, ఇవాళ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు కేటీఆర్ అడిగితే ఏం సమాధానం చెప్తాడు? ఓకే, ఓకే. అందుకోసం నేను ఏమన్నది కేటీఆర్ కి నేను ఒక్కటే, కేసీఆర్ ను మీరు ఎప్పుడు పోల్చుకోకండి. కేటీఆర్ గారు, కేసీఆర్ కు ఉన్న గౌరవం, కేసీఆర్ కు ఉండేటువంటిది ప్రజలు ఇస్తారు. జరిగిన ఎన్నో చాలా తప్పులు జరగవచ్చు, మీరు కూడా చెప్పారు ఎన్నో చాలా జరుగుతాయి. ఆ జరిగిన ఫలితమే అలా అనుభవిస్తున్నారు కనుక ఆయనకు ఉండే గౌరవం ఆయనకు ఉంటుంది, కానీ ఆయన ఏదో చేయాలని మీ గౌరవం ముడగొట్టుకోవద్దు అనేది నా సూచన. ఓకే, ఓకే. ఎస్ సార్, విప్రకాష్ గారు. నమస్కారం సార్. నమస్కారం. అక్కడ ఉన్న ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారికి, శరత్ గారికి నమస్కారం. చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి. సో ఇవాళ మీరు కేటీఆర్ కామెంట్స్ విన్నారా? నేను జర్నీలో ఉంటుంది సార్. చెప్పండి. మీరు ఇందాక మాట్లాడుతుంటే గ్రహించాను. మళ్ళీ జాతిపిత అంటే ఆయన ఏమన్నారంటే రుద్రమదేవి అంటే ఎవరికి రాను జాతిపిత అంటే చెప్పారు. రుద్రమదేవి, కుమరం భీము వీళ్ళందరి వారసులు, వాళ్ళందరికీ జాతిపిత అని చెప్పి కేటీఆర్ మాట్లాడారు. సో మరొకసారి సో అంటే కేటీఆర్ ఇవాళ మళ్ళీ దాని గురించి మాట్లాడారు. మాట్లాడుతూ మాది రీతి నీతి కలిగిన జాతి, నీదేం జాతి అని చెప్పి ట్రేటర్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. అంటే ఈ జాతిపిత అనేది చర్చనీయాంశం కాకూడదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ మనసుల్లో ముద్రించుకోవాల్సిన భావన ఇది. వాస్తవంగా తెలంగాణ అంతా కూడా ఒక జాతి కాదు. అడుగుతున్న సీతారాం నాయక్ది నాది ఒక జాతి కాదు. చెంచులది, కోయలది, బంజారాలది అన్ని వేర్వేరు జాతులు ఇవి. అంటే జాతి అంటే మళ్ళా కులం అన్నదే జాతి వద్దా? మొత్తం ఒక రాష్ట్రం కులం జాతి కాదు. జాతి వేరు, కులాలు వేరు. ఇప్పుడు జాతులు అన్నప్పుడు ఇప్పుడు బంజారాస్ సపరేట్ గా ఉంటుంది. అది హిందూ కులాలకు, అది కులాల డెఫినేషన్ లో ఇమిడేది కాదు అది. ఇవి అందుకే జాతి అనేదే ఒక అబ్స్ట్రాక్ట్. అది జాతి అనేదే తెలంగాణ అంతా ఒక జాతి కాదనుకున్నప్పుడు, భారతీయులంతా ఒక జాతి కాదనుకున్నప్పుడు జాతిపిత అనేది ఎవరికి వాళ్ళు వాళ్ళ మనసుల్లో ముద్రించు. భారతదేశం మొత్తం కూడా ఒక జాతి కాదా అనరాదా? భరత జాతి అనరాదా మనం? కాదు. అవన్నీ అంటారు కానీ జాతి కాదు. ఎందుకంటే జాతి అన్నప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన భాష ఉంటుంది, ఆచార సాంప్రదాయాలు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి, జీవన విధానం ఉంటది, వాళ్ళ ఆహార అలవాట్లు వేరుగా ఉంటాయి, వాళ్ళ ఆహార్యం వేరుగా ఉంటుంది. కాబట్టి జాతి అనే డెఫినేషన్ లో జాతిపిత అనేవాడు ఇవ్వడాడు. ఇప్పుడు ఒక ఆరాధనా భావంతో చేసుకునేది అది. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న ఎక్కువ మంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, తెలంగాణ తెచ్చిండనే భావనతో తెలంగాణ వాళ్ళు చాలా మంది ఆయన జాతిపిత అంటే అనొచ్చు. అంతకుముందు జయశంకర్ సార్ అన్నారు, ఇప్పుడు ఎందుకు కేసీఆర్ అంటున్నారంటే జయశంకర్ సార్ తెలంగాణ తీసుకురాలేకపోయాడు. ఆయన ఆ సిద్ధాంతాన్ని ఇచ్చాడు, ఆ మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడు, కానీ తెలంగాణ వచ్చేదాకా ఆయన జీవించి లేడు. కాబట్టి కొన్ని మార్పులు ఎక్కువ కేసీఆర్ గారికి వస్తాయి. బట్ రేపు కేసీఆర్ గారిని మించి కూడా ఇంకెవరైనా ఇవాల్వ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. కానీ ఒక జాతిపిత అనేది కొంతమంది ప్రజల్లో ఉండే ఒక భావన. ఇప్పుడు గాంధీ మహాత్ముని జాతిపిత అన్న నెహ్రూ కూడా ఆయన మాటల్ని లెక్క చేయలేదు కదా. పాకిస్తాన్ ను విభజించొద్దు అని చెప్పిన తర్వాత కూడా నెహ్రూ సంతకం పెట్టాడు. అంటే ఎట్లుంటుందంటే జాతిపిత అనేది ఒక భావన, దాన్ని చర్చనీయాంశం చేయొద్దు, ఎవరి మీద రుద్దొద్దు. వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మిగతా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారని కూడా ఏం లేదు. కాబట్టి అది అనవసరంగా దాన్ని చర్చనీయాంశం చేస్తున్నారు. అది మనసుల్లో ఒక ఆరాధనా భావంగా మనం తీసుకోవాలి దాన్ని. కాబట్టి దాన్ని ఇంతటితో దాన్ని ముగించాలి కేటీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ. అనవసరంగా ఎవరినో అవమానించడానికి దాన్ని ఆయుధంగా మార్చుకోకూడదు అనేది నా కోరిక. ఓకే, అంటే ఎట్లా ఈ చర్చ ముగింపు ఎట్లా? చర్చ అయిందనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయింది. ఒకటి రెండవది ఆ క్వశ్చన్ తో పాటు ఇప్పుడు 72 సంవత్సరాలు కేసీఆర్ కు సరే అధికారం కోల్పోయి ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పుడు శిబు సోరెన్ అక్కడ జార్ఖండ్ లో అక్కడ రాష్ట్రం తీసుకొచ్చారు. అట్లా రాష్ట్రం తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
చాలా సరే శిబు సోరెన్ ఆపోజిషన్ లో ఉన్న దానిలో ఉన్న రెస్పెక్ట్ అయితే ఉండే కదా. కానీ ఇక్కడ ఎదుటి రాజకీయ పార్టీలు తిట్టడానికి ఎందుకు, అంటే ఆ రెస్పెక్ట్ లేకుండా ఎందుకు పోయింది? రెస్పెక్ట్ కాకుండా ప్రతి ఒక్కరు తిట్టడాన్ని ఎందుకు ఫ్యాషన్ గా చేసుకున్నారంటారు? శిబు సోరెన్ ను ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు ఎవరు? అంటే శిబు సోరెన్ ను బ్లేమ్ చేయాలన్నా, శిబు సోరెన్ ని ప్రజల్లో పల్సన చేయాలన్న ఆలోచన ఎవరికి లేకుండే. ఎందుకంటే అక్కడ ఉన్నాయి రెండే జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్, కానీ ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నారు కదా. ఆయన చివరి నిమిషం వరకు కూడా ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కొడుకు ముఖ్యమంత్రిగా కూడా ఉండే, మొన్న చనిపోయేంత వరకు కూడా ఆయన కూడా ఉండే. ఆయన కూడా రాజకీయాల్లో యాక్టివ్ ఉన్నంత కాలం లాస్ట్ 5 సంవత్సరాల వరకు కూడా ఉండే. బట్ ఎందుకు విమర్శలు కేసీఆర్ సెంట్రిక్ గా జరుగుతున్నాయంటారు? అది ప్రాబ్లం కేసీఆర్ లో ఉందా, లేకపోతే ఎదుటి రాజకీయ పార్టీల్లో ఉందా, లేకపోతే కుటుంబంలో ఉందా? ఇక్కడ ఏమైందంటే తెలంగాణలో ఒక టవరింగ్ పర్సనాలిటీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేసీఆర్ ని మించిన నాయకుడు అయితే వ్యూహంలో గాని, ఎత్తుగడలలో గాని, ఆయన కార్యాచరణలో గాని తెలంగాణను సాధించిండనే ఒక ఆ లక్ష్యాన్ని ఆయన ఛేదించిండు, ఎంతో మందితో సాధ్యం కానిది ఆయన సాధించిండనే విషయంలో గాని ఆయనను మించిన నాయకుడు అయితే ఇప్పుడు లేడు ఎవరు. అయితే ఆయనను పూర్తిగా ఆయన పాదముద్రలు తుడిచేస్తా అని చెప్పి ఓపెన్ గానే ఛాలెంజ్ చేసి రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా ఆయనను పల్సన చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంట్లో చిచ్చు పెట్టింది నేను ఇప్పుడు చెప్తున్నా, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, ఇంకెవరో కాదు. ఆయన ఆఖరికి ఆయనకేం సంబంధం? మీరు నాతో విడిగా కూర్చుంటే చెప్తాను. కొన్ని మేము పబ్లిక్ గా మాట్లాడలేము, ఎందుకంటే వాటికి ఆధారాలు చూపెట్టాలి కదా. అవి చాలా నీచంగా చాలా హీనంగా ఉంటాయి. కాబట్టి నేను ఏదైనా కూడా ఆధారం లేకుండా నేను మాట్లాడను, బట్ ఆధారాలని చూపెట్టలేదు. బట్ ఒక్కటైతే గుర్తు పెట్టుకోండి, కేసీఆర్ ను ఆయన చెప్పి తుడిచేస్తున్నాడు. ఆయన ముద్రలను అన్ని తుడిచేస్తా, ఎందుకంటే ఆయన తుడిచేస్తే తప్ప ఈయన ఎదగలేడు. ఇప్పుడు ఈయన ఎదగడానికి ఈయన దగ్గర ఎటువంటి తక్కు టమార గోకర్ణ గజకర్ణ విద్యలు లేవు. కాబట్టి తెనాలి రామకృష్ణుడు వెనకట ఒక మాట చెప్పాడు, ఒక గీతను మలపకుండా చిన్నగా చేయాలంటే దాని పక్కన పెద్ద గీత గీయాలని. కానీ ఇప్పుడేంటి, ఈయన దాన్ని మలిపి నేను పెద్దగా అవుతా అనేది ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఒక 10 మీటర్లు ఉంటే 1 మీటర్ అన్నాడు, నేను మీటర్ కంటే తక్కువ చేస్తా కేసీఆర్ అని పంతం పట్టుకున్నాడు. కానీ ఎవరి కాలగర్భంలో కలిసిపోతారో మనం చూస్తాం. ఎక్కువ రోజులేం పట్టదు. బట్ నీచాతి నీచమైన ప్రయత్నాలు చేసినంత మాత్రాన కేసీఆర్ గారి ప్రభ తగ్గదు. ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ ఎవరు తగ్గలేదు. నాకు కూడా చాలా విషయాలలో నాకు కేసీఆర్ తో సరిపడదు. నేను చాలా విభేదించిన, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు విభేదించాను. అప్పుడు ఇంటర్నల్ గా నేను ఆయన నోటీస్ కూడా తీసుకెళ్ళాను, చాలా విషయాలు నాకు నచ్చని. ఇప్పుడు కూడా నేను బహిరంగంగా కొన్ని విషయాల మీద నా మీడియా డిబేట్స్ లలో చెప్తూనే ఉంటాను. అంత మాత్రాన కేసీఆర్ గారు చేసిన కాంట్రిబ్యూషన్ ని, తెలంగాణ ఒక దుఃఖపూరిత తెలంగాణను కనీసము తలెత్తుకొని తిరిగే విధంగా, గర్వపడే విధంగా, భవిష్యత్ తరాలకు తెలంగాణ వాదులు అనే విధంగా ఆయన ఒక గొప్ప పాత్ర నిర్వహించాడు. దాన్ని ఎవరు తగ్గగలరు? శరత్ గారు చెప్పండి ఏదో. ఇప్పుడు అక్కడ అయితే సీతారాం నాయక్ గారి నుంచి గానీ, లేకపోతే ఇంకెవరి నుంచో సీతారాం నాయక్ గారి దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది. పీసీఆర్ ఒకసారి మ్యూట్ చేయండి సీతారాం నాయక్ గారిది, బహుశా వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక అంశం మీద మాట్లాడుతున్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో వినలేనంత కన్ఫ్యూజన్ వస్తుంది సార్. ప్రకాష్ గారు చెప్పండి. పీసీఆర్ వేరే దగ్గర నుంచి ఆడియో వస్తే భరత్ గారు నా దగ్గర నుంచి వచ్చింది, నేను జర్నీలో ఉన్నా. అయితే పర్వాలేదు, కొంచెం ట్రై చేస్తాను నేను డిస్టర్బెన్స్ రాకుండా. నేనేమంటున్నా అంటే ఒక పర్సనాలిటీని తగ్గించే ప్రయత్నం చేయకుండా ధీటుగా ఎదిగే, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే కేసీఆర్ ను మించిపోవడానికి 100 అవకాశాలు ఉన్నాయండి. ఆయన అటువైపు దృష్టి పెట్టట్లేదు. ఎంతసేపు ఏంటంటే ఆయన ఈయన ముద్రలను చూసేస్తా, ఈయన తిడతాను, ఈయన ప్రజల లోపల పల్సన చేస్తాను, కుటుంబంలో గొడవలు క్రియేట్ చేయడానికి నేను పరోక్షంగా కారణమై, ఈ ఆలోచనలు ఎందుకండి? ఇప్పుడు కేసీఆర్ అసంపూర్ణ లక్ష్యాలు చెప్పమంటే నేను 1 అవర్ చెప్తాను. అంటే ఆయన ఏం చేయాలనుకున్నాడు? సీతారాం నాయక్ గారు కూడా చెప్తారు. తెలంగాణ ఉద్యమ కాలంలో మా అందరితో ఆయన ఏం చేశాడు, మేనిఫెస్టోలో ఏం రాశాడు, మేనిఫెస్టోలో రాసిన ఎన్ని అమలైనాయి, ఇంకా ఎన్ని చేయాల్సిన అవసరం ఉన్నాయి, ఎక్కడ దారి తప్పిండు, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక యంగ్ చీఫ్ మినిస్టర్, 50 ఏళ్ళ పెద్ద వయసు కాదు అది, ఎవరికి రానంత గొప్ప అవకాశం వచ్చినప్పుడు ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో ప్రజల దగ్గర కావాలి,
తను నిజంగానే ఒక వైట్ పేపర్ ప్రజెంట్ చేసి ఆర్థిక పరిస్థితి ఇట్లుంది, నాకు అప్పు పుట్టట్లేదు అంటే నమ్ముతారు ప్రజలు. ఇప్పుడు కూడా ఆయన ఏం బలవంతం చేయట్లేదు కదా, ఇంటి ముందుకు వచ్చి నిలదీయట్లేదు కదా. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా నేను ఆయన పర్సనాలిటీని దెబ్బతీసి నేను ఎదుగుతాను అనే ఆ లక్ష్యం ఏదైతే ఉన్నదో కొంతకాలం పాటు కొంతమందిని నమ్మించగలుగుతాడేమో, కొంత పలసన చేయగలుగుతాడేమో. మీడియా అంతా కూడా కేసీఆర్ కి అగెనెస్ట్ ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా వరకు. బట్ అటువంటి వాళ్ళు కొంత ప్రచారం ఎక్కువ చేస్తారు. అయినంత మాత్రాన కాలక్రమంలో ఎవరు ఇవాల్వ్ అవుతారనేది మనం వాళ్ళు చేసే పనులను బట్టి గుర్తింపిస్తాం. వాళ్ళు గతంలో చేసిన త్యాగాలను లేకుంటే వాళ్ళు ప్రజలకు చేసిన మంచి పనులను బట్టి మనం ఇస్తాం తప్ప ఈయన చెరిపేసినంత మాత్రాన చెరిగిపోయేది కాదు. చరిత్ర అనేది చరిత్రను సృష్టించగలుగుతారు తప్ప చరిత్రను చెరిపేయలేరు. కాలక్రమంలో అర్థమవుతుంది. జాతిపిత అంటే నేను అన్నాను ఆ రోజు, ఫౌండింగ్ ఫాదర్ అంటాం కానీ జాతిపిత అనేది ఇంకా జాతి సమస్యలన్నీ పరిష్కారం అయినప్పుడు నిజంగానే తల ఎత్తుకుని గర్వపడే విధంగా తెలంగాణ దేశంలో తలమానికంగా నిలిపినప్పుడు ప్రజలందరూ కూడా స్వీకరిస్తారు. అది వ్యక్తిగత విభేదాలు ఉండొచ్చు కానీ తెలంగాణకు చేసిన కాంట్రిబ్యూషన్ బట్టి అందరూ, కానీ బలవంతంగా రుద్దుతో జాతిపిత అవుతారా? మీడియాలో ప్రచారం చేసుకుంటూ అవుతారా? ఒక గొప్ప నాయకుడు జాతిపిత అన్నంత మాత్రాన ప్రజలంతా గౌరవించాలంటే గాంధీ మహాత్ముల లాగా ఆ త్యాగాలు ఉండాలి కదా. అప్పుడు సుభాష్ చంద్రబోసు గాంధీతో విభేదించే వ్యక్తి అయినా కూడా ఆయనే అన్నాడు గాంధీని. తను చాలా విషయాలలో గాంధీకి ఆయన ఇక్కడ వస్తలేదు. మరి అట్లా అన్నంత మాత్రం అవుతారా? గాంధీకి ఏంటంటే గాంధీని మించిన వ్యక్తిత్వం రాలేదు కాబట్టి ఇప్పటికీ గాంధీ జాతిపితగా ఉన్నాడు. ఒకవేళ జయప్రకాష్ నారాయణ ఇంకో 10 ఏళ్ళు బతికుండి జనతా పార్టీ అట్లే కంటిన్యూ అయి ఉంటే గాంధీని మించి జయప్రకాష్ నారాయణ జాతిపిత అనేవాళ్ళేమో. ఇంకా ఆ ప్లేస్ వేకెంట్ ఉందని నేను అనుకుంటున్నా. రేపు రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తే ఆయన జాతిపిత అనడానికి కూడా ఎవరికి వెనకాడవలసిన అవసరం లేదు. కానీ ఆయన ఆ దారిలో లేడు. ఓకే కత్తి వెంకట స్వామి గారు ఏమంటారు? అప్పట్లో జేఏసీలో కలిసి పనిచేశారు, ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ కాంగ్రెస్ లో ఉన్నారు, ఉద్యమంలో కలిసి పనిచేశారు. సరే ఇప్పుడు అధికారం ఏమంటారు పాలిటిక్స్ లో వేరుగా పనిచేస్తున్నారు. ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారము. సరే, ఈ శరత్ గారితో నేను ఒక విషయం ఏకీభవిస్తున్నాను. ఒక మంచిగా ఆయన కేసీఆర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఏదైనా ఒక చర్చ చేసి ఈ సమయంలో వారి గురించి ఏదేదో మాట్లాడుకోవడము సమంజసం కాదేమో అని నా ఉద్దేశము. రెండోది ఏంటంటే నేను వారితో అరుణ సీతారామ నాయక్ గారితో కానీ లేకపోతే మా ప్రకాష్ అన్నతో కానీ నేను పనిచేశాను. ఏ ఫ్రెండ్ ఈజ్ ఎ ఫ్రెండ్, నెవర్ ఎక్స్ప్లాయిట్ ద వీక్నెస్ ఆఫ్ ద ఫ్రెండ్ అంట. సో నేను దాన్ని నమ్ముతాను. నేను వారితో కలిసి నడిచాము, పోరాటంలో ఉన్నాము, కలిసి భోజనం చేసినాము, ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఎన్ని చేసినా ఒక లక్ష్యం, ఒక ప్రధానమైన లక్ష్యం తెలంగాణ రావాలనేటువంటి దాంతో ఆబాల గోపాలం ఈ పోరాటంలో పాల్గొన్నది. నో డౌట్ దాన్ని లీడ్ చేసి దాన్ని ఒక సిస్టమ్ లో తీసుకుపోయినటువంటి ఘనత డెఫినెట్ గా కేసీఆర్ గారికి దక్కుతుంది. ఆయన ఉద్యమకారుడు కాదు అని ఎవరు అనలేరు. ఎవరన్నా అంటే కూడా కాకుండా పోడు. సో ఒక ఉద్యమ నాయకుడిగా తను తన తన కర్తవ్యాన్ని నిర్వర్తించినాడు. దాని తగ్గట్టుగా ఫలితాన్ని కూడా ఆయన అనుభవించాడు. 10 సంవత్సరాలు, దాదాపుగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడం ఒక రాష్ట్రానికి అనేది చాలా చిన్న అవకాశం ఏం కాదు కదా. ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అవకాశం ఎందుకు వచ్చింది అని అంటే ఉద్యమంలో తను లీడ్ తీసుకొని ఉద్యమాన్ని నడిపి ఉద్యమంలో కష్టాలు నష్టాలు భరించి అందరినీ కలుపుకొని, మీరు ఇందాక వివరణలో చాలా విషయాలు చెప్పినారు. ఏనంటే తిట్టిన వాళ్ళని కూడా కలుపుకొని ఆంధ్ర వాళ్ళను కూడా సాటిస్ఫై చేసే విషయంలో, అంటే బతుకు తెరువుకు వచ్చిన వాడు లేకపోతే మౌనాన్ని పాలించడానికి వచ్చిన వాని మధ్యన తేడా, ఇవన్నీ కూడా తను చాలా తెలివిగా వ్యవహరించిన తీరు, చాకచక్యంగా వ్యవహరించిన తీరు, ఇవన్నీ కూడా వీటన్నిటికీ రాజకీయంగా అధికారం చేగించుకొని అతను అనుభవించిన మాట కూడా వాస్తవం. సో ఇక్కడ జాతిపిత అనేటువంటి పదమే ఇక మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం సమంజసం కాదు.
దాని విషయంలో అంటే ఈవెన్ గాంధీజీ విషయంలో మనకు కొంత కాంట్రవర్సీ ఉన్నప్పటికీ ఒక జాతిపిత అనేటువంటి ఒక ఐకాన్ కింద గాంధీజీకి ఈ దేశంలో పేరు వచ్చింది. దాని విలువను దానికే ఉంచితే మంచిదేమో. సరే, అభిమానంతో ఇప్పుడు ప్రకాష్ అన్న అన్నట్టుగా వారితో ఉన్న వాళ్ళు వారితో లబ్ధి పొందకున్నా లబ్ధి పొందినా ఇప్పుడు మేము ఆయనతో కలిసి పనిచేసినాం. ఉద్యమ నాయకుడిగా మేము ఎప్పుడైనా గౌరవిస్తాం ఆయన ఉద్యమాన్ని. ఆయన కూడా మాకు గౌరవిస్తాడు. ఇప్పుడు అందరం ఉద్యమకారులు అందరూ కూడా ఒకరినొకరు గౌరవించుకుంటారు. ఆ గౌరవం కొద్దీ లేకపోతే ప్రేమ అభిమానం ఎక్కువైనప్పుడు సరే ఏదో ఒక రకమైనటువంటి సంబోధన చేస్తున్నటువంటి సందర్భంలో కూడా దాన్ని దగ్గర ఇక ఆయన తండ్రి కాబట్టి ఆయన జాతి పిత అనవచ్చు, నా తండ్రిని నేను నా పొగడుకోవచ్చు. సో దాన్ని కూడా నేను తప్పపడలేదు. దీనికి పబ్లిక్ కు తర్వాత పబ్లిక్ ఒక ఇంట్రెస్ట్ కు తర్వాత ప్రజల సమస్యలు లేకపోతే అభివృద్ధి సంక్షేమానికో పెద్ద సంబంధం లేనటువంటి అంశము. సరే, దీన్ని ద్వారా మీరు మళ్ళీ కేటీఆర్ గారు దాన్ని లేవనెత్తిన కారణంగా మీరు చర్చ పెట్టినారు. శరత్ గారి సలహాను పాటించి కేటీఆర్ గారు కొద్దిగా సరి చేసుకుంటే అనవసరంగా తండ్రిని ఊకే కాంట్రవర్సీకి లాగకుండా తన శక్తి మీద ఒక స్టేట్మెంట్ పాలిటిక్స్ చేస్తే మంచిది. ఎవరైనా ఒకరైతే నేను లాస్ట్ టైం కూడా ఈ చర్చ వచ్చింది, శరత్ గారు కూడా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను ఆ పదజాలాన్ని నేను సమర్థించలేదు. ఆ రోజు కూడా చెప్పినాను. సో నేను ఎక్కడంటే ఎవరైనా లీడ్ చేసే వాళ్ళు వివరించే తీరు ఆ పార్టీ లైన్ ఉంటది, లేకపోతే ఆయన అభిమానుల లైన్ ఉంటది. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే మంచి అవకాశం కేటీఆర్ కి వచ్చింది, రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. లెట్ బోత్ ద పీపుల్ షుడ్ బి ద స్టేట్స్మెన్ పాలిటిక్స్ రాదర్ దెన్ ద స్టేట్స్మెన్ జరుగుతుందా మరి? నేను అదే అంటున్నా, అలా జరగాలంటున్నా. నేను స్టేట్స్మెన్ పాలిటిక్స్ కి వస్తే మంచిది అందరు కూడా. దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ది పబ్లిక్, దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ది అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి, ప్రజల యొక్క వికాసానికి ఉపయోగపడే విధంగా ఉంటది. మార్చుకోవాలి తప్పనిసరిగా. మీరు ఇందాక పోలిక చేసినారు ఏంటి శిబు సోరెన్ గురించి అడిగినారు. సో నెవర్ శిబు సోరెన్ has gone into the controversy and his son is also never gone to this type of controversy. అండ్ ప్రకాష్ అన్నట్టుగా అక్కడ ఏ పార్టీ కూడా ఆయనకు అగనెస్ట్ ఉన్నటువంటి ఏది పార్టీలు ఏవైతే ఉన్నాయో అది జాతీయ పార్టీలైన కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఈవెన్ లల్లు ప్రసాద్ సంబంధించినటువంటి పార్టీ కూడా కొంతకాలం ఉండింది. ఈ పార్టీలు ఎవరు కూడా శిబు సోరెన్ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసి లబ్ధి పొందాలని ఎవరు ప్రయత్నం చేయలేదు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో కారణాంతరాలు ఏవైనప్పటికీ కూడా అంటే కేసీఆర్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నము ఇటువైపు నుంచి జరుగుతుంది, అటువైపు నుంచి ఇటున్నటువంటి నాయకుల యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి వ్యక్తిగత హననం, వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్ దాన్ని హననం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది తెలంగాణ రాజకీయాలకే చెల్లింది. ఇది సమంజసం కాదు అనేది నేను చాలా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. ఎవరు చేసినా మా పార్టీ నుంచి చేసినా ఎదుటి పార్టీ నుంచి చేసినా అదర్ పార్టీలలో లేనటువంటి ప్రజా సంఘాలలో ఉన్న వాళ్ళు చేసినా నేను దీన్ని సమర్థించకూడదు ప్రజాతంత్రం. కాబట్టి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మంచి అవకాశాలను ఇచ్చినాడు దేవుడు. ఉద్యమాన్ని లీడ్ చేసే అవకాశాన్ని ఇచ్చినాడు. అందరికి వస్తుందా అండి అవకాశం? ఇట్లాంటి శరత్ గారు స్టేట్స్మెన్ పాలిటిక్స్ అన్నారు. స్టేట్స్మెన్ తెలంగాణ ఉద్యమం అంటే నథింగ్ బట్ మరో స్వాతంత్ర ఉద్యమం అండి. గాంధీజీ నెహ్రూ నేను తెలంగాణ ఉద్యమం సీతారాం సార్కి తెలుసు. నేను తెలంగాణ ఉద్యమంలో మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు చెప్పినా స్వాతంత్ర ఉద్యమాన్ని మనం చూడలే, మనం దానికి చదివినాం కానీ మనం చూడలేదు. కానీ ఇవాళ అట్లాంటి ఒక స్వాతంత్రం కోసం తెలంగాణ ప్రజల స్వాతంత్ర విపాస కోసం మనం కొట్లాడుతున్నాము. అట్లాంటి ఒక అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. మనం రేపు మన తర్వాత జనరేషన్ మనం అడిగితే మీసం మెలేసి నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నా అని చెప్పుకోవాలా అని
మా శ్రేణులకు నేను టీఎల్ఎఫ్ లో కానీ లేకపోతే జేఏసీలో కానీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి ఒక అద్భుతమైనటువంటి అవకాశానికి ఆయనకు వచ్చినది. దాని తర్వాత పరంపరగా రాజకీయంగా కావచ్చు లేకపోతే అధికార పరంగా ఆయనకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఆయన త్యాగం లేకపోతే అయోగ్యానికి సంబంధించిన ఫలితాన్ని కూడా ఆయన అద్భుతంగానే అనుభవించిండని, నేను ఎంజాయ్ చేసిండని. దాంతో పాటు మీరు అన్నట్టుగా అంటే స్కీమ్స్ అనుకోండి, దీనికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి సంక్షేమం సంబంధించి ఒక నావెల్ ఐడియాస్ తో కొన్నిట్లో వెళ్ళినాడు. బట్ ఇక నెగిటివ్ పార్ట్ నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకనంటే ఈ ఆయన జన్మదినం కాబట్టి నేను పాజిటివ్ పార్టీ మాట్లాడదలుచుకున్నా. సత్యం భూయాత్ ప్రియం భూయాత్ అన్నాను, నేను సత్యము ప్రియంగానే చెప్పదలుచుకున్నాను. సో నెగిటివ్ పార్టీ శరత్ గారు స్టేట్స్మెన్ పాలిటిక్స్ అన్నారు, స్టేట్స్మెన్ పాలిటిక్స్ ఎప్పుడు వస్తాయి సార్? ఒక్క విషయం చెప్పాను, ఈ టాపిక్ లో ఒక ముఖ్యమైన సంఘటన, ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకున్నాను సార్. యాక్చువల్లీ అయితే మనం అంటే సమకాలీన రాజకీయ వ్యవస్థకు మనం డైరెక్ట్ గా సాక్షులం. ఇప్పుడు 1978 తర్వాత 80 దశకంలో కర్పూరి ఠాకూర్ వాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్. ఆయన భారతీయ జనతా పార్టీలో డ్యూయల్ మెంబర్షిప్, జనతా పార్టీలో డ్యూయల్ మెంబర్షిప్ అనే దాని మీద ఒక ఇష్యూ చేసేసి వాళ్ళు అంటే పార్టీని విడగొట్టడానికి కూడా కారణాభూతమైన వ్యక్తికి ఇవాళ భారతరత్న అవార్డు ఇచ్చినాడు ప్రధాని నరేంద్ర మోడీ. అంటే రాజకీయాలు ఇట్లా మారాలా? ఇప్పుడు కేటీఆర్ గారు తన తండ్రిని జాతిపిత అది ఇది అని అనడాన్ని నేను సమర్థిస్తానేమో కానీ ముఖ్యమంత్రిని పట్టుకొని శునకము అది ఇది అని ఈ రోజు అనకూడదు. వేరే సందర్భాలలో అభ్యంతరం లేదు. ఇప్పుడు ఏంది అనవసరంగా ఈ శునకము అది ఇది అని అనేటువంటి పదజాలం వాడడం వల్ల రేవంత్ రెడ్డి అభిమానులు కేసీఆర్ మీద మన్నుపోస్తారు కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే అంత తన స్వార్థ రాజకీయాల కోసమని ఆయనకి ఏం లేదు చెప్పుకోవడానికి కాబట్టి కేసీఆర్ పేరు చెప్పుకొని ఏదో చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టుగా ప్రతిసారి కేసీఆర్ కు అప్రతిష్ట తీసుకొస్తున్నాడు. నా రిక్వెస్ట్ విత్ కేసీఆర్ అంటే ఒకవేళ కేసీఆర్ గారి కనుక ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి కొడుకును పిలిచి చెంపవించి చెడళ్ళు కొట్టి ఇంకోసారి నా టాపిక్ తీయకు, నువ్వు ఎదగదలుచుకుంటే నువ్వు సొంతగా ఎదుగు, అంతేగాని నన్ను అప్రతిష్ట పాలు చేయకురా ఎదవా అని అంటే చాలా బాగుంటుందని నేను రిక్వెస్ట్. ఒక్క నిమిషం, నేను ఇదే క్వశ్చన్ అడిగితే నీ తండ్రిని అంటే ఊరుకుంటావా భరత్ అని నన్ను అడిగారు. సరే కాదండి, సందర్భోచితంగా మాట్లాడమన్నాడు సార్. ఇవాళ జన్మదినోత్సవం నాడు తండ్రిని పొగడమను, తండ్రిని గొప్పగా చెప్పమను, అభ్యంతరం లేదు. అతను కేసీఆర్ వల్లనే మొత్తం తెలంగాణ వచ్చిందని అనుమానం అట్ట కూడా మనకు అభ్యంతరం లేదు. ఎన్ని విభేదాలున్నా కేసీఆర్ యొక్క గొప్పతనాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ రేవంత్ రెడ్డి టాపిక్ తీసి ఆయనను శునకము గినకము అది ఇది తర్వాత నువ్వు ద్రోహుల గుంపుకు నాయకుడివి ఇట్లాంటి పదజాలం ఎందుకు వాడాలండి? కొంతకన్నా భాష మీద కొంత నియంత్రణ అవసరం లేదా? చిన్నపిల్లోడా కేటీఆర్? ఇంకా ఎప్పుడు నేర్చుకుంటాడండి రాజకీయాలను? అంత చిన్న పిల్లల్లాగా వ్యవహారం చేస్తా ఉన్నాడు. పూర్తిగా అసలు ఎట్లా అంటే కేసీఆర్ కు లేని అప్రతిష్ట, కేసీఆర్ కు లేని చెడ్డ పేరు అందరు తిట్టేలాగా కేటీఆర్ ప్రవర్తన వల్ల జరుగుతుంది. చాలాసార్లు చెప్పినా నేను ఇట్లా వద్దు అని. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు కూడా తొడగొట్టి ఏం చేసినాడు? తొడలు విరగొట్టుకున్నాడు. ఇదంతా ఎందుకండి నాకు అర్థం కాదు. ప్రజలలో తిరగమని వాళ్ళ చెల్లె చెప్తుంది కదా, అంత ఉత్తగానే ఈ సోషల్ మీడియాలతో వ్యవహారాలు చేయకు, ప్రజల మధ్యలోకి రా, ప్రజలు అనుభవిస్తున్న పరిస్థితులను చూడు, ఎంతసేపు ట్విట్టర్ వ్యవహారాలు చేస్తామని మొన్న వాళ్ళ చెల్లెనే అన్నది. ఇంకా ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు? ఎప్పుడు ఆయన రాజకీయ పరిణితిని పొందుతాడు? చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే కేసీఆర్ను తిడుతుంటే కూడా భరించగలిగినంత ఓపిక మాకు లేదు. మాకు కూడా కేసీఆర్ అంటే చాలా గౌరవం ఉంది. సరే విభేదాల సంగతి అటొచ్చినా ఆయన కృషిని, తెలంగాణ ఏర్పాటులో ఆయన తీసుకున్న నిర్ణయాలను, సాహసోపితంగా ఆయన చేసిన ఉద్యమాలను, సరే అట్లా అంటే మరి రాజకీయంగా చాలా వైవిధ్యం గల రాజకీయ వ్యవస్థల నుంచి మేము తెలంగాణ ఉద్యమంలో జమగున్నాం. మేము ఎన్నడూ నమ్మలేదు, మాది ప్రకాష్ అయినా నేనైనా, వి బిలీవ్డ్ ఇన్ సమ్ రెవల్యూషనరీ పాలిటిక్స్, వి నెవర్ బిలీవ్డ్ ఇన్ దిస్ బూర్జువాయిక్ పాలిటిక్స్. అయినా కేసీఆర్ కు మద్దతు ఇచ్చినాం. ఇవాళ ఆ గౌరవాన్ని కేటీఆర్ సర్వనాశనం చేస్తున్నాడు. అది నా బాధ. ఓకే, ప్రకాష్ గారు చెప్పండి సార్. స్టేట్స్మెన్ పాలిటిక్స్ ఎప్పుడు వస్తాయి? అంటే ఇప్పుడు ఒకరినొకరు దిట్టుకోని పాలిటిక్స్ ఎప్పుడు వస్తాయి అంటారు? శరత్ గారు చెప్పింది పూర్తి నిజం. ఎందుకంటే తప్పులు ఒక దిక్కు ఉంచాలండి, వాళ్ళు తిడుతుంటే మనం తిడతాం. ఇప్పుడు అట్లా కేటీఆర్ తిట్టడం వల్ల కొంత స్వల్ప ప్రయోజనం ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత కింది స్థాయిలో ఉన్న వాళ్ళు
ఆయన బూతులు మాట్లాడుతుంటే మనం ఎందుకు మౌనం పాటించాలి అనే కోరికలు ఉంటే ఉండొచ్చు. కానీ ఆ స్టేట్స్మెన్ ఇప్పుడు ఆయనకు ఒక హయ్యర్ గోల్స్ ఉన్నాయి, హయ్యర్ డ్రీమ్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు తనను తాను కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ తండ్రిని తిట్టినా కూడా అక్కడ తండ్రి కొడుకుగా చూడరు కదా. కేసీఆర్ కొడుకైనా కూడా పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, వాళ్ళ పార్టీని నడిపిస్తున్న వ్యక్తి కాబట్టి కొంత భావోద్వేగాలు, ద్వేషాలు వాటి కంట్రోల్ అయితే చేసుకోవాలి. ఇంకా చాలా మార్పులు కూడా రావాల్సిన అవసరం ఉంది. ప్రజాక్షేత్రంలో కూడా వాళ్ళ వ్యవహార శైలిని ఇంకా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన లోపాలను గుణపాఠాలు తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఓడిపోయినామని మళ్ళీ ఇప్పుడు పదే పదే ఓటమి పాలవుతున్నారు కదా. ఇవాళ మొన్నటి ఎన్నికలలో రేవంత్ రెడ్డి స్థిరపడ్డాడు పాలనలో, అదే విధంగా పార్టీలో కూడా. గతంలో లాగా ఆయన మీద చాడీలు, కంప్లైంట్స్ ఇవన్నీ ఏమి ఉండకపోవచ్చు. రెండవది, ఆయన 5 ఏళ్ల దాకా ఆయనను ఎవరు దించకపోవచ్చు. మూడవది ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా తనే నడిపించవచ్చు. ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా రేవంత్ రెడ్డికి ఒనగూరిన ప్రయోజనం అది. టీఆర్ఎస్ విషయానికి వచ్చినప్పుడు స్థానాలు ఎట్లున్నా, ఓట్లు ఎట్లున్నా 31% అయినా, అంతకుముందు 15% ఉన్నా, ఇక్కడ ఏమైతుందంటే రేపటి రోజుల్లో కాంగ్రెస్ ను ఇదే పద్ధతిలో డీల్ చేసినట్టయితే కనీసం ఒక 40 స్థానాలైనా ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ గెలుచుకోగలుగుతామా? ఇట్లాంటి డౌట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా మందికి. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో అందరు అనుకున్నట్టుగా టీఆర్ఎస్ పెద్దగా బలపడ్డదైతే ఏం లేదు, ఇంకా కొంత తగ్గిద్దని నేను అనుకుంటా. ఎందుకంటే 15%తో కాదు, బీజేపీకి వచ్చిన 15%తో పోల్చుకోవడం కాదు. అంతకుముందున్న బీఆర్ఎస్ ఏంటి, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఏంటి? అసలు 92 మున్సిపాలిటీస్ సిట్టింగ్ మున్సిపాలిటీస్ లాస్ట్ 17కు వచ్చినాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించినప్పుడు పర్ఫార్మెన్స్ అయితే ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు కూడా ఇక నేను రాను, ఇంతకుముందు లాగా లోకల్ బాడీస్ కు రాను, లేకుంటే రేపు నగర కార్పొరేషన్లకు రాను అంటే అవన్నీ కూడా ఇదే ఫలితాలు వస్తాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి స్థిరత్వం మనం చూస్తున్నాం. రేపు పంచాయతీరాజ్ ఎన్నికల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలలో ఇదివరకు 32 జిల్లా పరిషత్లను గెలుచుకున్న బీఆర్ఎస్ రేపు ఆ 32లో సగమైనా గెలుచుకోకపోయినట్టయితే 3 నగర కార్పొరేషన్లలో ఒక్కటి కూడా గెలుచుకోలేకపోతే ఎక్కడ ఉంటుంది ఆ పార్టీకి స్థానం? మీరు ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని అయినా మళ్ళీ నెక్స్ట్ టైం అసెంబ్లీలో పర్ఫార్మెన్స్ రావాలంటే ఆ టైం సరిపోదు. 1.5 year ఉంటుంది ఈ ఎలక్షన్లు అన్నీ అయిపోయిన తర్వాత. కాబట్టి ఇప్పుడు మించిపోయింది ఏం లేదు. ఆ పార్టీకి ఇప్పుడు సరైన సమయం, శరత్ గారు చెప్పినట్టుగా సమయం మనం పాటించాలి, నాయకత్వ ప్రతిభ చాటాలి. కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ గారు తన వ్యవహార పద్ధతిలో, భాషా పాండిత్యంలో ఆ రకంగా ఎదగాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఇంటర్నల్ గా ఆలోచించుకొని, సమీక్షించుకొని వాళ్ళు ఎదగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం బలంగా ఉంటేనే పాలకపక్షం కూడా ప్రజల సమస్యలను పట్టించుకుంటది. కేసీఆర్ గారు తన పాలనలో ప్రతిపక్షాన్ని 0 చేయాలనుకున్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంగా 0 అయినట్టయితే మళ్ళీ అదే ఫలితం వస్తుంది రేవంత్ రెడ్డికి. కాబట్టి ఒక బలమైన ప్రతిపక్షాన్ని ఆయన కోరుకోవాలి. ఆయన కూడా 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు స్థిరపడుతున్న క్రమంలో ఇంకా ఆ దూషణలు, ఆ నోరు బారేసుకోవడాలు, రోత మాటలు, బూతు మాటలు ఇవన్నీ ఇప్పటికైనా ఆయన ఆపాలి. ఒక ముఖ్యమంత్రి స్టేచర్ కు తగ్గట్టుగా ఉండాలి అనే ఆలోచన ఆయన చేయాల్సిన అవసరం ఉంటది. మన కత్తి వెంకట స్వామి లాంటి వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు మీడియాలో. అంటే ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండి అట్లా మాట్లాడే వాళ్ళని అయితే నేను చూడలేదు. నీకు సాల్యూట్ అన్నా. మొన్న కూడా నేను మీ లైవ్ లో లేకపోయినా నేను విన్నాను మీరు మాట్లాడింది. మీరు అలాగే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఒక ఉద్యమకారుని లక్ష్యం అనేది అట్లాగే ఉండాలి. మనము దిగిపోయినంత మాత్రాన, వాళ్ళ నుంచి దూరమైనంత మాత్రాన మన క్యారెక్టర్ ను మనం చంపుకోవద్దు. మన భాషను మనం, ఆ ఔదార్యాన్ని, ఆ హుందాతనాన్ని మనం కూడా కొనసాగించాలి. మిమ్మల్ని అనుసరించాలి మిగతా కాంగ్రెస్ ఉద్యమంలో ఉన్న నాయకులని నేను అనుకుంటున్నా. సో ఇది నా అభిప్రాయం. భరత్ భరత్ గారు, ఒక మాట సార్, పొలిటికల్ కాంప్లెక్షన్ లో బీఆర్ఎస్ ఒక మార్పు గురి కావాలి సార్. ఏదో ఒక రోజున కేటీఆర్ తన మోరల్ రెస్పాన్సిబిలిటీని గుర్తించి, ఇక నేను సరిపోయింది, ఇప్పటి వరకు నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నా, నేను పక్కకు జరుగుతా, నా స్థానంలో ఒక బలహీన వర్గాల వాళ్ళకి, ఒక ఎస్సీకి, ఒక దళితులకి ఆ అవకాశం ఇస్తానని హుందాగా పక్కకు తప్పుకొని ఒక వాళ్ల నేతృత్వంలో, అంటే అందరిది ఈ పార్టీ అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇంకా కూడా రోజు రోజుకు బలపడుతుంది ఏంటంటే బీఆర్ఎస్ అంటే ఓన్లీ దొరల పార్టీ అని, 4 పత్తాలే ఆట ఆడుతున్నాయి. తద్వారా ఏం సాధించేది ఉండదండి.
దీనివల్ల ఇప్పుడు ప్రకాష్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు మేధావులు బీఆర్ఎస్ లో మేధావులకు కానీ నిజాయితీ పరులకు కానీ ఏం కుదవలేదు. కానీ వాళ్ళ మాటలన్నీ అరణ్య రోదనం అవుతున్నాయి. ఇప్పుడు ప్రకాష్ గారి మాటను కేటీఆర్ పట్టించుకుంటాడా? ఎంత అహంభావి, ఎంత నీచమైన వ్యవహారాలు చేస్తా ఉన్నాడు అసలు. ఒక్కసారన్న విచక్షణ అనేది లేకుండా వాళ్ళ జన్మదిన సందర్భం లేదా అనండి. ఇప్పుడు సమయ సందర్భాలు లేకుండా వివాదాలను చెలరేకెత్తేసి చెత్త వ్యవహారాలు చేసి అసలు ప్రజలకు వీళ్ళు దగ్గరయ్యే పని ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించాలి కదా. కేసీఆర్ ప్రభుత్వం సాధించిన ఘన విజయాలను చాటేటప్పుడు కూడా రేవంత్ రెడ్డిని తిట్టుకుంటూ మాట్లాడుతున్నాడు. తద్వారా ఆ కార్యక్రమాల నుంచి లాభం పొందిన వాళ్ళు కూడా ఈ కేటీఆర్ వ్యవహార శైలిని చూసి చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు. కాబట్టి మై రిక్వెస్ట్ విత్ కేటీఆర్, ప్లీజ్ కైండ్లీ హ్యావ్ రిస్ట్రెంట్ ఆన్ యువర్ టంగ్. యూ డోంట్ ప్లే డామినెంట్ రోల్, యూ ప్లే ఫ్రమ్ బిహైండ్ ది కర్టెన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లా రోల్ చేసినాడు? ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు ఇద్దరు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు యూస్ టు కండక్ట్ ది అఫైర్స్ ఫ్రమ్ బిహైండ్ ది స్క్రీన్. మేము చూసేవాళ్ళం చాలా విషయాలు. ఆ కేవీ నారాయణరావు గారి ఛాంబర్ లో ఉండి చాలా చాలా రాజకీయాలు చేసేవాళ్ళు. ఈయన ఎంత ఎక్కువగా ముందు కురికొస్తాడో అంత ఎక్కువగా బారాసాకు నష్టం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. వింటే వాళ్ళ ఇష్టం, వినకుంటే వాళ్ళ ఇష్టం. థ్యాంక్ యూ శరత్ గారు, సీతారాం నాయక్ గారు, కత్తి వెంకటస్వామి గారు, వి ప్రకాష్ గారు. సో మొత్తానికి కేసీఆర్ 72వ జన్మదినం ఇవాళ జరుపుకున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర ఆయన పోషించారు, కీలక పాత్ర. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి భారత రాజకీయ చరిత్రలో అన్ని రాజకీయ పార్టీలు 36 రాజకీయ పార్టీలని తెలంగాణకు అనుకూలంగా జైగొట్టించారు. తర్వాత పాలనలో కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, గొప్ప అడ్మినిస్ట్రేటర్గా, గొప్ప వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడంలో కానీ డెవలప్మెంట్లో కానీ ఒక రోల్ మోడల్ తెలంగాణను మిగతా రాష్ట్రాలు ఫాలో అయ్యే విధంగా చేశారు. సరే, జాతిపిత ఇవన్నీ కాంట్రవర్సీస్ పక్కన పెడితే చరిత్రలో కేసీఆర్ ఒక యుగ పురుషుడిగా అయితే ఖచ్చితంగా నిలిచిపోతారని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది వాళ్ళ డిఎన్ఏ. స్టేట్